ఈ ఏడాది కాలంలో మీరు హైదరాబాద్కు ఒకరోజు ఇక్కడ ఉంటే ఒకరోజు విజయవాడలో ఉంటారు కదా. విజయవాడ కాదండి, నేను పాలకొల్లు ఏపీలో ఉంటాను. ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ ఎక్కడుంటారో తెలియదు. నేను విజయవాడ అనంతపురం. నా విజయవాడ మా ఊరు కాదు అసలు. సరే, ఓకే. ఏపీలో పరిపాలన తీసుకున్నప్పుడు హైదరాబాద్ వచ్చాను. అదే 10 రోజుల నుంచి 8 రోజులు అక్కడే ఉన్నాను. సార్, ఇక్కడ అక్కడ 2 ఏరియాలు ఉంటారు. ఫ్రీక్వెంట్గా తిరిగే వాళ్ళు మీరు ఒకరు. జిల్లాలు కూడా తిరుగుతా. మొత్తము 2 తెలుగు రాష్ట్రాలు తిరుగుతారు మీరుగా. హైదరాబాదు బ్రాండ్ ఇమేజ్, హైదరాబాదు కొంత అస్థిరము లేదా అస్థిరమనడానికి కూడా లేదు, ఫైనాన్షియల్గా రియల్ ఎస్టేట్ పరంగా కొంత దెబ్బతిన్నది అని అక్కడక్కడ బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. నిజమేనా? అది అన్ని ఫీల్ అవుతున్నారు. బీఆర్ఎస్ రియల్ ఎస్టేట్ హైదరాబాద్ ఆయన 2013లో మాట్లాడినాడు కేసీఆర్ గారు. నేను వస్తే తునక బంగా చేస్తానని చెప్పి మాట్లాడినారు. ఎందుకంటే ఆయన అప్పుడు ఇది వస్తే పడిపోతుందనే భావాన్ని ఓవర్గా కమ్ చేయడానికి ఆ మాటలు మాట్లాడినారు. నిజంగా నేను అప్రిషియేటింగ్ కేసీఆర్ గారండి. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ మీద ఎన్నెన్నా రావచ్చండి. నీటిపారుదల మీద ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ఖచ్చితంగా విమర్శ చేస్తాను, అది వేరే సంగతి. కానీ మీరు నేను కాదు, ఇది వీడియో చూసే ప్రతి ఒక్కరు తెలుసు. నేను కానిస్టేబుల్, నేను కర్నూలు వెళ్తాంటే ఎక్కించుకున్నాను. శంషాబాద్ దగ్గర ఇచ్చుకుంటే అక్కడ కొత్తకోట దగ్గర దిగుతాడు. ఎట్లా ఇంకేం సార్ మాకు ఇంకా ఆపేసిండు, ఇంకా రాలేదు ఏదో అన్నాడు. నీకు భూమి ఉందంటే చాలా కొంత భూమి ఉంది సార్. అప్పుడు ఎంత ఉందన్నాడు? 2014. ఇది 2018. ఉంది సార్, నాకు 34,000 ఉంది. ఇప్పుడు 30 లక్షలు అయింది సార్, 20 లక్షలు అయింది సార్. అది లాభం కదా. అవును, కేసీఆర్ వాళ్ళు అయింది సార్ అన్న. చెప్పేవాళ్ళు లేనండి. ఇవాళ తెలంగాణలో హైదరాబాద్ ఒక దగ్గర మాటలు 100 కిలోమీటర్లు, 150 కిలోమీటర్లు, మీరు వరంగల్ దగ్గర కూడా 20 లక్షలు 10 లక్షలు తక్కువ లేదు. ఎక్కడో రేరు. ఎక్కడ ఎలా పెరిగిందంటే 10 టైమ్స్ 5 టైమ్స్ 100 టైమ్స్. దాని ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసినది కాదు, రేవంత్ రెడ్డి నిలబెట్టిందా? కేసీఆర్ గారు అది అవును సార్, కేసీఆర్ చేసిన దాన్ని అంతవరకు బాగా జరిగింది. కానీ ఏం జరిగిందంటే ఆయన లాస్ట్ మీట్లో కేసీఆర్ గారు ప్రభుత్వం హైప్ చేసింది. తప్పండి, ఆర్టిఫిషియల్ హైప్ నిలబడదు. ఎలాగంటే హైదరాబాద్లో ఉన్న అక్కడ ఆక్షన్ వేసింది బుద్ధివేల్లో. ఆ పక్కన 100 కోట్లు 150 కోట్లు, నేను 58 ఫ్లోర్లు పర్మిషన్ ఇస్తాను. ఆ మెట్రో కూడా తీసేసాడు ఈయన వచ్చి. ఆ మెట్రో వేరే రూట్ వేసుకున్నాడు. అక్కడ మైహోం రామేశ్వరరావు గారు ఇంకోటి ఉందో అది వేరే సంగతి. ఆయన ఎందుకంటే తన వాళ్ళకి లాభం జరిగింది. రేవంత్ రెడ్డి చాలా షూడ్ పర్సనాలిటీ. షూడ్ అంటే నేను తప్పు అంటలేదు. తను అనుకున్న దాని మీద 2000 ఎందుకు నాతో మాట్లాడితే గుర్తు, ముఖ్యమంత్రి అయితే తప్పు ఏంటన్నాను. ఇతడు సమాధానం ఎప్పుడో అవ్వాలని. నాకు మల్కాజ్గిరి సీట్ పోతే కుప్పం సీట్ చంద్రబాబు నాయుడు గారికి వస్తుందని అంత ఆ రోజు సరే ఏదో జరిగింది అనుకోండి. ఆయన షూట్ పర్సనాలిటీ, తన విజన్ ఎక్కడుందో సూటి పక్షి కనపడుతుంది ఆయనకి. ఆ దిశ నిర్దేశంలో చేసుకుంటాను వెళ్ళాడు కాబట్టి సక్సెస్ అయ్యాడు. ఆ దమ్ము ఉంది, ఆ కెపాసిటీ ఉంది. కానీ ఇక్కడ మాత్రం ఒక లోపం కనపడుతుంది. ఏంటంటే టీఆర్ఎస్ హైప్ తీసుకెళ్ళి నిలబెట్టుకుంటాం సాధ్యం కాదు. 100 కోట్లు ఎకరంకి ఆక్షన్ వేసుకుంటే ఎట్లా సాధ్యం అవుతుంది మీరు చెప్పండి. సామాన్యులు మిగతా వాళ్ళు ఎలా తీసుకునే పరిస్థితి ఉంటుందా? అది హైప్ జరిగింది. హైప్ ఎప్పుడు కరెక్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ అండి. ఇవాళ కరెక్షన్ ఫేస్లో నడుస్తుంది. నేను తగ్గిపోవాలండి. ఇవాళ కూడా ఆ తెలుగు ప్రాంతం ఎక్కడున్నా గొప్పగా ఉండాలని కోరుకునేవాడిని. ఇది ప్రస్తుతం కరెక్షన్ ఫేస్ నడుస్తుంది. బెంగళూరు 10 ఇయర్స్ పాటు ఇవాళ నేను 2025 బిజినెస్ టైమ్స్ అని కొన్ని చాలా పత్రికలు చదువుతాను నేను, బిజినెస్ మ్యాగజైన్స్ అన్నీ కూడా. 2025 నాటికి హైదరాబాద్లో రెంటల్ మార్కెట్ ఎక్సెప్ట్ ఫర్ సర్టన్ పాకెట్స్ తప్ప డౌన్ అయ్యే అవకాశం ఉందని చెప్పించింది. ఈ దేశం మొత్తం మీద బెంగళూరు, న్యూఢిల్లీ, ఈ 2 ఏరియాలను పెరిగేటట్టుంది. పూణే, ముంబై, చెన్నై, కలకత్తా అండ్ హైదరాబాద్ ఈ స్టెబిలిటీగా ఉంటాయి. లేదా కొన్ని చోట్ల యావరేజ్గా తగ్గుతాయి, కొన్ని చోట్ల పెరగవచ్చండి. ఏదో ప్రాడక్ట్ ఇచ్చిందని చుట్టుపక్కల. అందువల్ల ఇది కరెక్షన్ ఈజ్ బెటర్ అండి. నేనేం మిగతా వాళ్ళని తక్కువ చేయట్లేదు. పైగా లాస్ట్లో మొయినాబాద్ దగ్గర ట్రిపుల్ తీసేస్తామని చెప్పి కేసీఆర్ గారు అడావుట్ చేసి చాలా చేసుకొచ్చారు. అందువల్ల చాలా బేగపరచంగా పెరిగింది. ఇప్పుడు కరెక్షన్ ఫేస్ నడుస్తుందండి. అందువల్ల దానికి మనం అట్రిబ్యూట్ చేస్తే అలాగే. కూటమి ప్రభుత్వానికి మీరు ఇచ్చే సూచన ఏమిటి? ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం తెలుగు ప్రజల యొక్క ఆత్మగౌరవం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ హక్కుల్ని కాపాడటానికి ప్రయత్నించాలి తప్పితే ఆ గుమా వ్యాపారుల యొక్క అడుగులకు మడుగులు ఎత్తడం, వాళ్ళ పాదాలకు నమస్కారం పెట్టే విధంగా తిరగడం మాత్రం చేస్తే మన రాష్ట్ర ప్రజల యొక్క హక్కుల్ని, ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినట్టు భావిస్తున్నాను. దయచేసి మారమని చెప్పి విన్నవిస్తున్నాను. డెఫినెట్గా ఉద్యమం నిన్న కూడా మేము అందరితో మాట్లాడాం. 3 నెలల ఇప్పటి వరకు సమావేశాలు పెడతాం. మన విశాఖపట్నం కానీ అన్ని చోట్ల, గుంటూరు కానీ ఖచ్చితంగా 3-4 నెలల సమయం చూసుకుని రోడ్ల మీదకి వస్తాం. ఖచ్చితంగా వెనక్కి వచ్చే సమస్య మేము లేదండి. ఆంధ్రప్రదేశ్ హక్కులు మాత్రం తాకట్టు పెట్టేటట్టు నేను ఒకటి చెప్తున్నా. ఆంధ్రప్రదేశ్ ఆదాని గారి గురించి కేసు జరుగుతుంటే ఏపీ జెన్కో అనే అద్భుతమైన సంస్థ, వీటీపీఎస్కే వీటికి 15-20 సంవత్సరాలు ఈ దేశంలోనే అద్భుతంగా ఏపీ జెన్కోకి అవార్డులు వచ్చింది. ఏపీ జెన్కో అన్నా, జెన్కో ఇవ్వకుండా వాళ్ళు రేవంత్ రెడ్డిని ఎందుకు మెచ్చుకుంటున్నానని ఒక విషయంలో
నిమిషంలో 100 కోట్లు తిరగొట్టేసి ఆ పంపుడు చోరీ క్యాన్సిల్ చేసేమని ఆదేశాలు ఇస్తాను. దమ్ముందే నా తెలుగు బిడ్డకి, దమ్ముందే నా తెలుగు బిడ్డ స్టాలిన్ గారికి, దక్షిణామూర్తి గారికి. ఆంధ్రప్రదేశ్లో ముగ్గురు రాజకీయవేత్తలు ఏమైంది? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైంది? కేసులు ఉన్నాయి, ఈయన మీద ఏమైంది? ప్రాబ్లం ఉంది. ఈయనకేమైంది? అంత అద్భుతమైన వ్యక్తి అని కళ్యాణ్ బాబు గారిని ఏం చేశారు? మనసు మార్చేశారు ఎవరో తీసుకెళ్ళి. ఒక దమ్ముండి కెపాసిటీ ఉన్న ఆయన్ని వాళ్ళు నిలబడి ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం పోరాడాల్సిన ఒక్క మాట కూడా ఆంధ్రప్రదేశ్కి నమ్మక ద్రోహం చేస్తున్నారు, తెలుగు జాతికి అన్యాయం చేస్తున్నా నోరు ఎప్పలేదంటే ఇంకెన్నాళ్ళు జగన్ గారి మీద పడి, జగన్ గారు కళ్యాణ్ బాబు గారి మీద పడి ఈ గొడవలు ఏందండి? ఇది మీరు కొట్టుకుని రావాల్సిన హక్కులు కూడా రావట్లేదు. మనకు రాయలసీమ ఉత్తరాంధ్ర గురించి ఒక్క మాట మాట్లాడి అది ఇండియాలో లేవయ్యి. రాయలసీమ ఉత్తరాంధ్రకి ఖచ్చితంగా కేబీకే తరహా ప్యాకేజీ ఇవ్వాలి. ₹1 ఇవ్వలేదు కదా, వేరే జనరల్ ప్యాకేజీ తప్ప. తెలంగాణకి ఇచ్చిన 9 జిల్లాలకు ఇచ్చింది 50 కోట్లు ఇచ్చింది పక్కన పెట్టండి. అప్పుడు ₹1 ఇవ్వకపోతే నోరు పెగలలేదు. ఎందుకని? విశాఖ ఉక్కు కర్మాగారాన్ని సర్వనాశనం చేసేద్దామని చూస్తుంటే ఎందుకు మాట్లాడలేదు? ఏమైపోయారు వీళ్ళందరూ? ఇవాళ ఎక్కడి నుంచో తీసుకొచ్చి గుమా వ్యాపారులు ఫ్యాక్టరీ పెడతారంట. వాళ్ళు ఉన్నదాన్ని అమ్మకి అన్నం పెట్టలేదు కానీ పిన్నమ్మకి బంగారు గాజులు చేస్తానన్నట్టు, అలాగే అదేదో వచ్చేస్తుందని మబ్బులు చూసిపోతే ఏందండి? మా విషయం కాదండి. పోలవరం విషయంలో ప్రతి దాంట్లో నమ్మక ద్రోహం చేస్తున్న ఆదాని గారి అంటే ఒక పార్టీకి మద్దతు ప్రకటించడం మొద్దు మంది దయచేసి వినవించుకోండి. ఏం చేయమంటారు? మొత్తం మీడియాలో 90% మా వాదన రాదు కదా. మీరు 90% ఎందుకు రాదు నాకు తెలియదు. ఐ రెస్పెక్ట్ ఆల్ ఆఫ్ దెమ్. నేనేం తప్పు చేశాను? నన్ను ఎందుకు బహిష్కరించారు? అప్రకటితంగా నేనేం తప్పు చేసిన ఒక్క మాట మాట్లాడాను యజమాని గురించి. కానీ జర్నలిస్టులు ఇవాళ నన్ను పిలవపైన గౌరవిస్తానే. నా వాదన చెప్పుకోవడానికి అంటే నేను ఇక్కడ చేరి అవతలని వాళ్ళ భార్యని బూతులు తిట్టాలి, లేకపోతే యువతలు చేరి యువతలని వాళ్ళని తిట్టాలా, లేకపోతే ఇంకోటి చేయాలా, బంద్ చేయాలా? నా రాష్ట్ర హక్కుల కోసం, నా తెలుగు జాతి కోసం మాట్లాడితే ఎందుకు చేస్తానండి? యు ఆర్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ దట్.